ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ మీ ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎమర్జెన్సీ ఫండ్ మీ ప్రెజెంట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మరి ఆ ఎమర్జెన్సీ ఫండ్కే మనం రెడీగా లేకపోతే మన ఇయర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ చెప్తానండి. రవి అనే ఒక అతను తన శాలరీ 40,000, తన ఎక్స్పెన్సెస్ 28,000. మంత్లీ తను ఒక 4,000 తీసి ఎమర్జెన్సీ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేసేవాడు. అలా కొన్ని మంత్స్ తర్వాత 78,000 అయ్యింది. మరి కొన్ని డేస్ తర్వాత కంపెనీ లే ఆఫ్ వల్ల తన జాబ్ పోయింది. మరి ఇప్పుడు అతను క్రెడిట్ కార్డ్ యూజ్ చేశాడా, తన ఎమర్జెన్సీ ఫండ్ యూజ్ చేశాడా, ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేశాడా? ఎలా ఉన్నాడు అతను? తన లైఫ్ చాలా హ్యాపీగా పీస్ఫుల్గా తన ఎమర్జెన్సీ ఫండ్ని యూజ్ చేసుకొని తనకు కావాల్సిన మొత్తము పీస్ఫుల్గా యూజ్ చేసుకొని ఒక 3 months తర్వాత ఏ టెన్షన్ లేకుండా ఒక జాబ్ని సెర్చ్ చేసుకొని జాబ్లో జాయిన్ అయ్యాడు. ఒకవేళ అతడు ఎమర్జెన్సీ ఫండ్ చేసి ఉండకపోయింటే మరి మీ జాబ్ లాస్ అయితే ఏం చేస్తారు? మీ ఫ్రెండ్స్ దగ్గర అమౌంట్ అడుగుతారా? క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తారా? లోన్ తీసుకుంటారా? ఎమర్జెన్సీ ఫండ్ మనీని ఇంక్రీజ్ చేయకపోవచ్చు, కానీ మన ప్రాబ్లమ్స్ని అప్పుగా కూడా మార్చకుండా మనని ప్రొటెక్ట్ చేస్తుంది కదా. మరి మీ జాబ్ లాస్ అయితే, ఎమర్జెన్సీ హాస్పిటలైజ్ అయితే, ఏమన్నా ఎమర్జెన్సీ వస్తే మనం క్రెడిట్ కార్డ్ యూజ్ చేయకుండా సర్వైవ్ అవ్వగలమా? చాలామంది నో అనే ఆన్సర్ ఇస్తారు. అందుకే ఎమర్జెన్సీ ఫండ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కంపల్సరీ. ఈ వీడియోలో మీరు పూర్తిగా చూసినట్లయితే లాస్ట్ వరకు ఎమర్జెన్సీ ఫండ్ ఎలా బిల్డ్ చేయాలి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇంకోటి క్లియర్గా చెప్తున్నానండి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ కాదు, మన ప్రాఫిట్స్ కోసం అసలే కాదు, మన అమౌంట్ డబల్ అవ్వదు, ఇంక్రీజ్ అవ్వదు. ఎమర్జెన్సీ ఫండ్ అంటే మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం మాత్రమే. ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు మనం దానికోసం యూజ్ చేసుకోవడం కోసం ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాము. ఈ ఎమర్జెన్సీ ఫండ్ మనం క్రియేట్ చేసుకోవడం వల్ల మనం ప్యానిక్ డెసిషన్స్ తీసుకోవడం తగ్గుతుంది. మనం సేవ్ చేసుకున్న అమౌంట్ని కదిలించకుండా ఎమర్జెన్సీ ఫండ్ని ఎమర్జెన్సీకి యూజ్ చేయడం అలవాటు అవుతుంది. ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు ఇంపార్టెంట్? ఇమాజిన్, నా శాలరీ 40,000, నాకు సడన్గా ఎమర్జెన్సీ 80,000 పే చేయాలి. నేను ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయలేదు. ఆప్షన్ ఏంటి? క్రెడిట్ కార్డ్ యూజ్ చేయాలా, ఫ్రెండ్స్ని అప్పు అడగాలా, లేకపోతే గోల్డ్ లోన్ తీసుకోవాలా? అదే నేను ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసానంటే హ్యాపీగా సేవింగ్స్ నుంచి పే చేస్తాను. ఇంట్రెస్ట్ లేదు, స్ట్రెస్ లేదు, ఫైనాన్షియల్ స్టేటస్ స్టేబుల్గా ఉంటుంది. నన్ను ఎమర్జెన్సీ ఫండ్ అనేది రిచ్ చేయకపోవచ్చు, కానీ నన్ను ఒక ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ నుంచి పూర్ అవ్వకుండా కాపాడుతుంది. ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎంత ఉండాలి? జనరల్గా మినిమం 3 months ఎక్స్పెన్సెస్ బిల్డ్ చేయాలి, కానీ 6 months ఎక్స్పెన్సెస్ మనం బిల్డ్ చేసాము అంటే బెటర్. కానీ బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, ఫ్రీలాన్సర్స్ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళైతే కంపల్సరీ ఒక 12 months బిల్డ్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఓన్లీ మనం ఎక్స్పెన్సెస్ మాత్రమే క్యాల్కులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మంత్లీ 25,000 ఎక్స్పెన్సెస్ ఉంటే 12 monthsకి 3 monthsకి ఎంత అవుతుంది? 25,000 ఇంటూ 75,000 అవుతుంది. సో అలాగా బిజినెస్ వాళ్ళకి ఒక 1 month వాళ్ళ ప్రాజెక్ట్స్ ఉంటాయి, 1 month వాళ్ళ ప్రాజెక్ట్స్ ఉండవు. అలాంటి వాళ్ళు 12 months చేసుకోవడం బెటర్. అందుకే నేను చెప్పేది ఏమంటే మనం ఎప్పుడే కానీ ఎమర్జెన్సీ ఫండ్ అంటే సేవింగ్స్ కాదు, మన ఎక్స్పెన్సెస్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. ఎమర్జెన్సీ ఫండ్ ఎలా స్టార్ట్ చేయాలి? మెనీ పీపుల్ థింక్ మా దగ్గర ఏం లక్షలు లేవు, మేము ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేయడానికి అని. తప్పు, అది చాలా తప్పు. ఈవెన్ మనం ఒక 500 రూపీస్తో లేదా ఒక 1000 రూపీస్తో స్టార్ట్ చేయొచ్చు. మనకి కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్, ఎంతతో స్టార్ట్ చేస్తున్నాము అనేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మంత్లీ మనం ఒక 2,500 సేవ్ చేసినట్లయితే 1 yearకి 30,000 అవుతుంది. అదే మంత్లీ మనం 5,000 సేవ్ చేస్తే ఇయర్లీ 60,000 సేవ్ చేస్తుంది. ఆల్ అమౌంట్ బికమ్ బిగ్ విత్ డిసిప్లైన్. అది నా ఒపీనియన్ అండి. ఎక్కడ సేవ్ చేయాలి?
రిస్కీగా ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర అయితే అసలుకే పెట్టకండి. ఎందుకంటే మనం ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎమర్జెన్సీ కోసం చేస్తున్నాము. మనకి ఈజీగా యాక్సెసిబుల్గా ఉండే దగ్గర మనం పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము సేవింగ్స్ అకౌంట్స్లో పెట్టచ్చు, ఇంట్రెస్ట్ హైగా వచ్చే అకౌంట్స్లో పెట్టచ్చు, లేకపోతే షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్స్లో పెట్టచ్చు. అక్కడైతే మనం ఈజీగా బ్రేక్ చేసేయచ్చు. అదే మనము ఒక ఎస్ఐపిలో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇలాంటి దగ్గర మనం పెట్టినప్పుడు మనకి యాక్సెస్ అంత ఫాస్ట్గా ఉండదు. సో ఇలాంటి మనకు అవైలబుల్గా యాక్సెస్ ఈజీగా ఉన్న చోట పెట్టడం బెటర్. ఎమర్జెన్సీ ఫండ్ని ఎప్పుడు యూజ్ చేయాలి? యూజ్ ఓన్లీ ఫర్ రియల్ ఎమర్జెన్సీస్. ఎగ్జాంపుల్ జాబ్ లాస్ అయి ఉండొచ్చు, హాస్పిటలైజ్ అయి ఉండొచ్చు, బైక్ రిపేర్ అయి ఉండొచ్చు, ఇలాంటి వాటికి యూజ్ చేయండి. నాట్ యూజ్ ఫర్ ఫెస్టివల్ ఎక్స్పెన్సెస్, మొబైల్ అప్గ్రేడ్, షాపింగ్, ఇలాంటి వాటికి అసలే యూజ్ చేయొద్దండి. ఎమర్జెన్సీ ఫండ్ని ఒక లగ్జరీ అమౌంట్గా ట్రీట్ చేయకండి. చాలామంది చేసే మిస్టేక్స్ ఏమి అంటే ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయకపోవడం, ఇన్వెస్ట్మెంట్స్ని ఎమర్జెన్సీ ఫండ్ అనుకోవడం, ఒక్కసారి ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రీఫిల్ చేయకపోవడం, ఎమర్జెన్సీ ఫండ్ని అన్నెసెసరీగా ఎక్స్పెన్సెస్ కోసం ఖర్చు పెట్టడం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఓన్లీ ఇన్వెస్టింగే కాదు, ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అలాగే మనము ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేయడం వల్ల ఫ్యూచర్ షాక్స్ నుంచి మనము హ్యాపీగా ధైర్యంగా ఫేస్ చేయగలుగుతాము. కానీ ఒక్కటి నేను చెప్పగలుగుతానండి, మన ఇన్కమ్ వస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు, కంఫర్ట్గా ఉండొచ్చు. అదే మనం ఇన్వెస్ట్మెంట్స్ బిల్డ్ చేస్తే హెల్తీగా ఉండొచ్చు. కానీ ఒక ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేస్తే ఒక పీస్ ఆఫ్ మైండ్తో ఉండగలచ్చు అని నేను అనుకుంటాను. చాలామంది ఎమర్జెన్సీ ఫండ్ ఇంకా సేవింగ్స్ రెండు ఒకటే అనుకుంటూ ఉంటారండి. అది ఎలా రెండు ఒకటి అవుతుందండి? ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఏంటి? మన ఎమర్జెన్సీ కోసం మనం క్రియేట్ చేసుకోవడం. అంటే మన ఎమర్జెన్సీస్ ఎప్పుడు వస్తాయో తెలియదు. ఒక ఫోన్ రిపేర్ అవ్వచ్చు, హోమ్ కోసం కావచ్చు, ఒక హాస్పిటల్ కోసం కావచ్చు. వాటి కోసం మనం ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకుంటాం. సేవింగ్స్ అనేది ఎందుకు చేసుకుంటాం? మనం ఏమన్నా ఒక గోల్ పెట్టుకొని దానికోసం మనము సేవింగ్ చేయడం అనుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కట్టే కావచ్చు, లేదా ఒక ఐఫోన్ కొనుక్కోవడం కోసం కావచ్చు, లేకపోతే ఒక వెకేషన్ కోసం కావచ్చు. దానికోసం మనం సేవింగ్ అనేది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వెకేషన్ వెళ్ళడానికి 1 lakh సేవ్ చేసి పెట్టుకున్నాం. కానీ మధ్యలో ఒక ఎమర్జెన్సీ అనేది వచ్చింది. మనం ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయకపోవడం వల్ల ఈ సేవింగ్స్ అమౌంట్స్ అక్కడికి వెళ్ళిపోతాయి. అప్పుడు మన వెకేషన్ క్యాన్సిల్ అయినట్టే కదా. అదే మనం ఎమర్జెన్సీ ఫండ్ అనేది సపరేట్గా క్రియేట్ చేసుకుని ఉంటే మన సేవింగ్స్ అమౌంట్ అనేది డిస్టర్బ్ కాదు. సో ఇప్పుడు మీకు ఈ సేవింగ్స్ ఇంకా ఎమర్జెన్సీ ఫండ్ రెండు క్లియర్గా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. సో నేను ఒకటి చెప్పగలుగుతానండి, ఎవ్రీ ఎమర్జెన్సీ ఫండ్ ఈజ్ సేవింగ్స్, బట్ ఎవ్రీ సేవింగ్ ఈజ్ నాట్ ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ని మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చండి. నేను చెప్పే కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి. శాలరీ వచ్చిన వెంటనే కొంత అమౌంట్ సేవ్ చేయండి. నెక్స్ట్ సపరేట్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లోకి ఆటో ట్రాన్స్ఫర్ చేయండి. నెక్స్ట్ మనకు వచ్చిన బోనస్ అవ్వచ్చు, ఇన్సెంటివ్స్ అవ్వచ్చు, వాటిల్లో నుంచి కొంత అమౌంట్, కొంత పర్సంటేజ్ తీసి మన ఎమర్జెన్సీ ఫండ్కి యాడ్ చేయండి. నెక్స్ట్ అన్నెసెసరీ షాపింగ్ని అవాయిడ్ చేసి ఆ అమౌంట్ని ఈ ఎమర్జెన్సీ ఫండ్కి యాడ్ చేయడం వల్ల మనము అన్నెసెసరీగా చేయాల్సిన ఎక్స్పెన్సెస్ అన్ని కట్ చేసి మన ఎమర్జెన్సీ ఫండ్ని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొకటి, ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎక్కడుందో ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలండి. చాలామంది ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, కానీ అదేమి హిడెన్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు కదా. మన ట్రస్టెడ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మనం ఎక్కడన్నా జర్నీలో ఉండొచ్చు, ఇంట్లో ఎమర్జెన్సీ అయితే ఫ్యామిలీ మెంబర్స్కి యాక్సెస్ ఉండాలి కదా. సో ఎమర్జెన్సీ ఫండ్ ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసేలాగా ఉంచుకోండి. ఇంకోటి ఏమంటే డైలీ ఇన్ఫర్మేషన్స్ అన్నమాట. ఏమి అంటే ఒక 5 years బ్యాక్ మన ఎక్స్పెన్సెస్ 30,000 అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మన ఎక్స్పెన్సెస్ 40,000 అయి ఉండొచ్చు. మరి దాంతోపాటు మన ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, మన ఎమర్జెన్సీ ఫండ్స్ కావచ్చు, అవి కూడా మనం ఇంక్రీజ్ చేయాలి కదా. అదొకటి గమనించుకోండి. ఇంకొకటి, బిజినెస్ ఓనర్స్ కావచ్చు, ఫ్రీలాన్సర్స్ కావచ్చు, వీళ్ళకి నేను మెయిన్గా చెప్పేది ఏమి అంటే శాలరీ ఎంప్లాయీస్ అయితే అప్ టు 6 months వరకు నేను ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటాను. కానీ ఫ్రీలాన్సర్స్కి, బిజినెస్ ఓనర్స్కి ఇలాంటి వాళ్ళు కంపల్సరీ 12 months ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అని నేను చెప్తూ ఉంటానండి. అదే నేను చెప్పినట్టు 1 month వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఉండొచ్చు, 1 month ప్రాజెక్ట్స్ లేకపోవచ్చు. కాబట్టి 1 year సేవ్ చేసుకోవడం కంపల్సరీ. చాలామంది ఇంకొకటి అడుగుతూ ఉన్నారండి, ఎమర్జెన్సీ ఫండ్ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు మనం సేవింగ్స్ స్టాప్ చేయాలా? ఎందుకు? డెఫినెట్లీ నో. ఎందుకంటే ఇప్పుడు మీరు శాలరీ ఎంప్లాయ్ అయి ఉంటే మీకు ఒక పిఎఫ్ అయి ఉండొచ్చు, ఎస్ఐపి ఆల్రెడీ రన్ అవుతున్నట్టయితే మీరు ఎక్స్ట్రాగా ఫుల్గా మీ సేవింగ్స్ని స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం ఒక న్యూ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ముందు
ఒక బేసిక్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత మీరు బ్యాలెన్స్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అనిపిస్తే, ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి ఫైనాన్షియల్ టిప్స్ కోసం, మనీ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.